అసలు మొత్తం భారతాన్ని అంతా గమనించవలసిన విషయం. శృంగగిరి పీఠానికి ప్రాతినిధ్యం వహించే హరిప్రసాద్ గారు మల్లన్న గారిని, శంకర్ గారిని ఎంతో ప్రేమిస్తారు. మల్లన్న గారు, శంకర్ గారు మా ఇంటికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు కూడా హరిప్రసాద్ గారి పేరు చెప్తే మహానుభావుడు అంటే పొందుతారు. అంత సంతోషం, రెండు పీఠాల ప్రతినిధులు, అంత ఆనందం. ఫలితం అనుభవించేది మనం చక్కగా. అది నిజంగా ఆ అన్నదమ్ములు ఇద్దరూ చేసే ఇవాళ జ్వరం శంకర్ గారికి అంత జ్వరంతో స్నానం చేసి పరుగు వచ్చి కోయిలాడవారి దగ్గరికి వచ్చి నిలబడి చేయించారు. అసలు నిజంగా కాకినాడలో ఏ కార్యక్రమం జరగనివ్వండి, మనం పెట్టి పుట్టిన అదృష్టమేమో నాకు తెలియదు. ఆ జై జై శంకర హరహర శంకర రెండు మాటలు మనకి రక్షిస్తున్నాయి. నిజంగా రెండు పీఠాలు మేమున్నాం అని నిలబడిపోతాయి. అందుకని హరిప్రసాద్ గారిది ఆ అన్నదమ్ముంది తీర్చుకునే రుణం కాదు. మాకు ఇంతమంది గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క అనుబంధాన్ని చేకూర్చారు. కానీ కృతజ్ఞో నాస్తి నిష్కృతి అని రామాయణ వాక్కు. కృతజ్ఞుడికి నిష్కృతి లేదు. కాబట్టి మీకు కృతజ్ఞతలు అనడం కాదు. అలా అంటే మీరు నన్ను ఉత్తరీయం పట్టుకుంటారు. ఏమిరా ఇన్ని మాటలు చెప్తావు, పంచలు చాపన్నాయి వద్దుర మన తరపున నువ్వు. అందుకే సిద్ధం చేశాం. ఆయనకు అది లెక్కలో విషయం కాదు. ఆయన బేల్స్ తెప్పిస్తాడు. ఆయన హరిప్రసాద్ గారి దగ్గర చాలా చిన్నవి ఉంటాయి, మీరు చూడలేదు. ఆయన కార్ డిక్కీలో ఏముంటాయో తెలుసా? అందరూ స్టిఫ్నీలు అవి పెట్టుకుంటారు. ఆయన కార్ డిక్కీలో 50 పంచులు, 50 చీరలు, డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్లు, ద్రవ్యం, బియ్య దగ్గర పంచాంగాలు, పళ్ళేలు ఉంటాయి. ఆయన అలా వెళ్ళిపోతుంటే ఇక్కడ వేదం చదువుకున్న మహానుభావుడు ఉన్నాడు అన్నారనుకోండి, ఆయన గబగబా వెళ్ళి వచ్చి నేల మీద పడిపోతారు. నా దగ్గరికి వచ్చి ఆయన ఏం చెప్పారో తెలుసా? కాకినాడ వచ్చినప్పుడు మరోసారి పొగాకు కొట్టుందంట. నేను నిజం అనుకున్నాను, వెళ్ళే తర్వాత తెలిసింది ఆయన ఎంత వామనము. కాబట్టి ఆ వేద బ్రాహ్మణుడు ఇంట్లో వెళ్ళి నేను ఇది అని కూడా ఏం చెప్పరు. ఏమైనా చెప్తే గురువుగారు భారతీయ తీర్థస్వామి గారు అనుగ్రహం అని అంటారు. ఆ పళ్ళెల్లో పెట్టి ఎంతో మర్యాదగా బట్టలు ఇచ్చి, ద్రవ్యం ఇచ్చి, ఆయన కష్టంలో ఉన్నాడు ఒకవేళ అనుకుంటే పేరు రాసుకుంటారు. అంతే, పేరు అడ్రస్ తీసుకుని వెళ్ళిపోతారు. అంతే. మరునెల నుంచి ఆయన బ్యాంక్ అకౌంట్లోకి క్రెడిట్ అయిపోతుంటుంది స్టైపెండ్. నా చేతుల మీదుగా నేను రికమెండ్ చేసి ఎంతమంది వేద పండితులు ఇప్పించాను హరిప్రసాద్ గారికి. కష్టంలో ఉన్న వేద పండితులు. అంతటి గొప్ప కుటుంబం. చిత్రం ఏమిటో తెలుసా? 60 ఏళ్ల వయస్సు దాటుతున్నారేమో హరిప్రసాద్ గారు. 70 దగ్గర పడుతున్నటువంటి హరిప్రసాద్ గారు ఎంత చేశారో దానికి 1 మైలు ముందుకెళ్ళారు చిన్న వయస్సులో ఆయన కొడుకు. ఒక్కసారి నిలబడండి చూస్తారు మా వాళ్ళు. వినయానికి పరాకాశం. ఆయన ఎంత వినయమో ఆయన ఇద్దరు కొడుకులు అంత వినయం. నేను సర్వకాలముల యందు పరదేవతకి నమస్కరిస్తా. ఇలాంటి కుటుంబాలు చక్కగా వృద్ధిలోకి రావాలి. అంత మంచి కుటుంబం. అలాగే మల్లన్న గారు, ఆ తర్వాత మన శంకర్ గారు, వాళ్ళు కంచిపీఠానికి అంత అంకితం అయిపోయారు. శంకర్ గారు పెదనాన్న గారు ఋగ్వేదం చెప్పేవారు. మంచి ఘనాపాటి, ఎప్పుడు పరమాచార్యతో ఉండేవారు. ఓసారి అస్పష్టతగా ఉంటే వెళ్ళలేకపోయారు. పరమాచార్య దేశాల సంచారానికి వెళ్ళిపోయారు. ఆయన తిరిగి వచ్చేటప్పటికీ వాళ్ళ పెద్దనాన్నగారికి పక్షవాతం వచ్చి కాలు చెయ్యి నోరు పడిపోయి ఆయన పరమాచార్య స్వామి గారి పీఠానికి వచ్చి ఏడా అడిగారు. కాలు చెయ్యి నోరు పడిపోయింది, ఆయన పాపం మాట్లాడలేకపోతున్నారు. పరమాచార్య స్వామి గారు 4 రోజులు ఆగి అకస్మాత్తుగా వారి ఇంటికి వెళ్ళి అరుగు మీద కూర్చున్నారు. వాడిని రమ్మనండి వెళ్ళి చెప్పారు. పరమాచార్య స్వామి గారే వచ్చారని మళ్ళీ రమ్మన్నారు. ఏమొస్తారు? కాలు లేదు, చెయ్యి లేదు. స్వయంగా గురువు గారే వచ్చారని కంగారు పడిపోయి మంచం నుంచి పుట్టేసి వేసుకుంటూ పైకి వచ్చారు. వస్తుంటే కాలు చెయ్యి కదిలిపోయి వచ్చి కూర్చున్నారు. ఆయన ఇలా చూసి చెప్పు వేదం అన్నారు. నేను చెప్తున్నాను రా చెప్పు వేదం అన్నారు. అంతే వచ్చేసింది. చెప్పేశారు వేదం. అంత కామకోటి పీఠాధిపతులు అనుగ్రహం పొందిన కుటుంబం ఆ కుటుంబం. అంత శృంగగిరి పీఠాధిపతులు అనుగ్రహం పొందిన కుటుంబం ఈ కుటుంబం.
2 కుటుంబాల అనుగ్రహాన్ని పొందిన పెద్ద కుటుంబం మన కాబట్టి ఇప్పుడు వాళ్ళని మనందరం కూడా చక్కగా సత్కారం చేసి తర్వాత దీపాలు పెట్టుకుని దీపాలు పెట్టినప్పుడు నేను మైక్లో చెప్తాను ఆ శ్లోకం మీ అందరూ చెప్తారు కానీ ఇవాళ ఒక్కరోజేగా యాత్ర పూర్తి అయిపోతుందిగా ఒక పావుగంట ఆలస్యం అయితే మన్నించి మీరు పెద్ద హృదయంతో అలా కూర్చోండి మనం చక్కగా దీపాలు పెట్టుకుని జ్వాలాతోరణం చేసి కార్యక్రమాన్ని పరిసమాప్తం చేద్దాం. ఇప్పుడు గోపాలకృష్ణ గారు సత్కార సభని నిర్వహిస్తారు. స్వస్తి. ఏం కావాలి నాకు చాలు. ఈ అన్నదమ్ములతోడి మాకు ఆ అనుబంధం కాదు. నాతో చాలా వస్తుంది. గురువు గారు వస్తున్నారు. కాశీ విశ్వనాథుడు వచ్చేస్తున్నారు. వారికి మనం చేసేది ఏమీ లేదు, వారే మనకి ఎప్పుడు చేస్తూ ఉంటారు. కానీ కృతజ్ఞత అంటే ఏంటో బుద్ధులు చెప్పారు కనుక ఆ విధంగా ఏదో చంద్రుడి కొంచెం పోగులాగా కాకినాడ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉన్న చాగంటి శిష్య బృందం తరఫున మోహన్ రావు గారు వచ్చి చాగంటి శిష్య బృందం తరఫున శ్రీ సత్కార కార్యక్రమం నిర్వహిస్తూ శ్రీ హరిప్రసాద్ గారికి హరిప్రసాద్ గారిని వేదిక మీద రావాల్సిన ప్రార్థిస్తున్నాం. అలాగే శ్యామ గారిని కూడా వేదిక మీద రావాల్సిన మోహన్ రావు గారు దంపతులు ఇద్దరు కలిసి హరిప్రసాద్ గారి దంపతులకి వారి శ్రీమతి గారు రాలేదు, వారిద్దరికీ కూడా వస్త్రాలతో సత్కరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అలాగే ఇప్పుడే చెప్పారు కొడుకంటే ఎలా ఉండాలి, మనం అందరూ నేర్చుకోవాలి. గురువుగారు చెప్పినవన్నీ మనం పాటిస్తున్నాం కనుక మన పిల్లలు కూడా అలాగే ఉండాలి. ఇప్పుడు శ్యామ్ గారికి నూతన వస్త్రాలతో శ్యామ్ గారిని సత్కరిస్తున్నారు. అలాగే హరిప్రసాద్ గారు ఎలా చెప్పారో అలాగే అన్ని కార్యక్రమాలు నిర్వర్తిస్తున్న ఈ నలుగురు బ్రదర్స్ని సుబ్బయ్య శాస్త్రి గారిని ముందు వేదిక మీద రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. వారు ప్రతిరోజు 5 గంటల కల్లా గురువుగారు చెప్పారు మనకు కేదారేశ్వర గారిని వెళ్ళి ఆ గాడి దగ్గర స్నానం చేసి ఆయనే ఆ బిందుతో నీళ్లు తెచ్చి ప్రతిరోజు అభిషేకం చేస్తారు విఘ్నేశ్వరుడు. అలాగే అన్నపూర్ణ ప్రసాద్ గారు వారు ప్రపంచం అంతా తిరిగి వచ్చారు. ఇంచుమించులో అమెరికా వెళ్ళి 300 వేద పండితులతో అమెరికా వెళ్ళి 1 నెలల పాటు అక్కడ ఉండి శృంగేరి పీఠాధిపతులు ఎక్కడికి వెళ్తే అక్కడికి వీరు వారి వెనకాలే ఉంటూ వెళ్ళింటారు. ప్రధానమంత్రి ఇళ్ళకి, ప్రెసిడెంట్ ఇళ్ళకి, అందరికీ కూడా. అలాగే గణేష్ గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాను. ఈ గణేష్ గారు ఏంటి నాలంటే కొంచెం గట్టిగా మాట్లాడతారంటే ఎంత మృదువైన మనసు అంటే నిజంగా అయింది. చాలా గొప్ప మనసు.
జగన్నాథ్ గురువు గారికి వేరే అభిమాని జగన్నాథ్ గారు. అలాగే వినయాన్ని తన సొత్తు చేసుకునే వినయ్, అతను కూడా మాతో జూన్లో వచ్చాడు. హరిప్రసాద్ గారు పంపించారు. ఎంత వార్నింగ్ ఇచ్చి పంపించారంటే ఏమాత్రం తేడా వచ్చినా నేను ఏం చేస్తానో చూడనేటప్పటికీ అసలు ప్రతిరోజు భయపడిపోతూ సరిగ్గా జరిగిందా లేదా అని. చాలా గొప్ప వ్యక్తి. ఎందుకంటే అతనితో నేను చాలా రోజులు గడిపాను కనుక చెప్తున్నాను. గురువుగారు చెప్పిన క్వాలిటీస్ అన్నీ అతను గురువుగారు ఒకసారి ఉత్తరే చెప్పారు. వారు చూసి వారు ఏమో అబ్జర్వ్ చేశారో అది ఖచ్చితంగా ఉంటుంది దాంట్లో. తలాస్తు తలాస్తు వెంకటేశ్వరరావు 24 గంటలు హరిప్రసాద్ గారిని కనిపెట్టుకుంటూ మనకందరికీ ఏం కావాలో హరిప్రసాద్ గారు చూడమంటే వెంటనే మనం ఏది కావాలంటే అది వీళ్ళందరూ కూడా. అలాగే జగన్నాథ్ గారు మీ డ్రైవర్ వచ్చింది కదా విశ్రాంతి. అలాగే మిశ్రా బయటికి వెళ్ళి పెట్టాడు. గురువు గారి డ్రైవర్ అతను, గురువు గారి కారుకి డ్రైవర్ అతను. ఆ మిశ్రా కూడా చాలా గొప్ప కురాడు. మళ్ళీ వేసుకోవచ్చు. అప్పుడు చివరికి జరుగుతున్నాయి సత్కారాలన్నీ. ఆ మిశ్రాకి అందజేయవలసిందిగా జగన్నాథ్ గారిని కోరుతున్నాం. మా ఈ చిరు సత్కారాన్ని అంగీకరించినందుకు హరిప్రసాదరావు గారిని, వారి కుమారులైన శ్యామ గారిని, వారి వర్గాన్ని కూడా కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. మేము కాశీలో గురువుల వారు వచ్చి ఇలా ఉపన్యాసం చెప్పి పూర్తి భక్తులకి జనాలకి చేసిన ఉపకారానికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ పునః ప్రతి కార్తీక మాసం ఆయన ఉండిన సౌకర్య ప్రకారంగా వచ్చి కాశీలో ఇలాగే ఏదో విషయం మీద పురాణం చెప్పి కాశీవాసుల్ని ధ్యానం చేయాలని పునః కోరుకుంటున్నాం. మేము నలుగురు అన్నతమ్ములు హరిప్రసాదరావు గారు అందరం కలిసి మీకు ఏం సౌకర్యం కావాలో అన్నీ అందజేస్తాం. మీరు పునః కాశీకి వచ్చి ప్రతి సంవత్సరం ఇలాగే కాశీవాసుల్ని అందరినీ ధన్యం చేస్తాం అని అనుకుంటున్నాం. అది మీరు పునః మీరు తప్పకుండా కాశీకి వచ్చి ప్రతి సంవత్సరం ఏదో మీ సౌకర్యం మీ సమయం చూసుకుని అనుకూలంగా ఉండి కార్తీక మాసంలో వస్తే మహా విశేషం, మహా సంతోషం అది తెలిపిస్తున్నాం. అందుకని మీరు వస్తారని అదే కోరుకుంటూ కాశీ విశ్వనాథులతో, అన్నపూర్ణతో, విశాలాక్షితో, చింతామణి గణపతితో, కేదారేశ్వరుతో కోరుతూ మీరు తప్పకుండా మా ఈ నివేదన స్వీకరిస్తారని అనుకుంటూ ధన్యవాదాలు జ్ఞాపిస్తున్నాం. అందరికీ కాకినాడకి వచ్చిన వాళ్ళు వీరికి ఏదో సౌకర్యంలో వసతిలో ఏదో కొంచెం తక్కువ ఎక్కువ ఏదైనా అయి ఉండొచ్చు. ఎందుకంటే మేము మాత్రంలో ప్రయత్నం చేసాం. దాంట్లో ఏదైనా ఉంటే దాన్ని క్షమిస్తూ అది తప్పుని క్షమార్పణ చేస్తూ మీరు అది స్వీకరిస్తారు. అది కృతజ్ఞతలు. మేము మీరు చేసిన ఇది పురాణానికి మీరు చేసిన ఇది ఉపకారానికి కృతజ్ఞత జ్ఞాపిస్తూ ధన్యవాదాలు చెప్తున్నాం. మీరు తప్పకుండా పునః రావాలి. దీని గురించి ఈ కార్యక్రమం మధ్యలోనే మీరు మా నివేదన స్వీకరిస్తూ దాని ఆన్సర్ చెప్తారని మేము అనుగ్రహం చేసి దానికి మీరు వస్తారు అని చెప్తారు అని మేము ప్రార్థన చేసాం. గురువు వారికి ఇవాళ దాన్ని నివేదన కూడా స్వీకరిస్తారని పీఠం వారికి కృతజ్ఞతలు తెలుసుకున్నాం. అలాగే కంచిపీఠం వారికి కూడా మన కృతజ్ఞతలు ఆవిష్కరించుకున్నాం.